ఏం చేస్తుంటారు? వ్యవసాయం ఇంకేముంది వ్యవసాయమేనా? వ్యవసాయం. ఎట్లుంది పథకాలు అందుతున్నాయి రేవంత్ రెడ్డి? ఏ పథకం రాలే, ఆ! ఏ పథకం రాలే, ఆ! ఏ పథకం రైతు రాలే. బంధు వస్తలేదా? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు, ఆ! ఏం లేదు. ఇస్తున్నాం అంటున్నాయి ఓ అందరూ. వచ్చే అంటాడు, ఆ! ఫోన్లలో పెడతాడు, అట్ట పెడతాడు, ఇట్ట పెడతాడు. ఆ! ఈ నెల వస్తుంది, ఆ నెల వస్తుంది, 15 రోజులకు వస్తుంది, మీ ఆ! అకౌంట్లో చూసుకోరు అంటాడు, ఆ! మీది ఆధార్ కార్డు తప్పు ఉంది అంటాడు. ఆ! అది అంటాడు, ఇది మాకు ఇస్తాప్పుడు తప్పు ఉండదు, ఆయన ఇస్తాప్పుడు తప్పు ఉంటుంది. ఆ! ఆ? ఆ! ఎన్ని లంచం వంకలు పెడుతుంది ఇయ్యలేక. అంతేనా? ఆ, వంకలే పెడుతున్నాడు. అన్ని వంకలు, దొంగ మాటలు, ఆ! అన్ని దొంగ మాటలు. ఓ గొప్పగా చెప్పుకుంటున్నాడు ఓ రుణమాఫీ చేసిండు. చెప్తాడు, ఆ! 3 విడతలు వేసిన 60 కోట్లు వేసి ఓనికేసిండు. ఆ! మరి ఊళ్ళో పోదాంపా, ఓనికని వేసిండు. ఆ! ఊళ్ళో పావుల మందికి కూడా కాలే, పావుల మందికి కూడా కాదు. పావుల మందికి కూడా రాలి. లింగరాజపల్లి మొత్తం ఆ! 100 మంది ఉంటారుగా, ఆ! 25 మందికి ఏమైనా 75 మందికి గానే కాలే. ఆ! కానే కాలే. ఏమనుకుంటారు రైతులు మరి? ఏముంది అనుకోని, ఇక వస్తాయేమో, ఆగ వస్తాడేమో, ఇక వస్తాడేమో, ఆగ వేస్తాడేమో అని అనుకుంటారు. ఆ! ఇక వేసులు లేదు, ఆగ వేసులు లేదు. ఆ! పోయిన నెలలే అంటు, ఆగస్టు అంటు, జనవరి అంటు, అది అంటుండు, ఇది అంటుండు, ఆ! ఇట్టే జరుపుతూనే ఉండు. ఆ! అప్పుడేమండు, మీరు రేపే పోయి తెచ్చుకోపోరు లోను, ఆ! ఓట్లేసే ముంగట, గెలిచే ముంగట. ఆ! నేను రాగానే మొత్తం మాపి, ఆ! నేను రాగానే మొత్తం మాపి పోయి తెచ్చుకోపోరు 2 ఎప్పుడు లక్షలు. తారీఖు అయితేనా? ఆ, డిసెంబర్ 9 తారీఖు. 2 లక్షలు తెచ్చుకోపోరు మాపి, హ్మ్. బ్యాంకు లోన్ తెచ్చుకోరి, హ్మ్. నేను రాగానే మాపి చేస్తాడు. ఆ! వచ్చి ఇన్ని రోజులు అయింది, ఏది చేసిండా మరి? ఏడ చేసిండు, ఆ! అదే వరకు ఉన్నదే మాపి కాలే. ఆ! ఇంకా ఆయన తెచ్చినాక తెచ్చిన అవుతాడు. ఆ! అంత లంగ అంతేనా? మరి. ఏమనుకుంటారు ఏదా రైతులు? ఏదన్నా ఉంటే మొక్క సూటిగా, హ్మ్. చేతన అయితే ఈ పని చేస్తా, హ్మ్. చేత కాకుండా చేయనని చెప్పాలి. హ్మ్. నువ్వు రానైతే రా, నేను చూసుకుందామంటే హ్మ్. వచ్చినాక పట్టుబడదామని కళ కొడుతుంది. సంబరాలు చేసుకోవాలంటుండు గాని ఇంకా. ఏమిటికి, హ్మ్. ఏమిటికి సంబరాలు? హ్మ్. ఆడు ఏం చేసిండని సంబరాలు చేద్దాం, హ్మ్. ఏం చేసిండు చెప్పరాదు. రైతులే చేసుకోవాలి విజయోత్సవాలు ఈ అంటుండ్రు అందరూ. దాని పొరగాల పెళ్లి చేస్తే తులం బంగారం వండు, హ్మ్. 1,00,000 రూపాయలు వండు, హ్మ్. ఇవ్వనికన్నా హ్మ్. తులం బంగారం ఇచ్చిండా, 1,00,000 రూపాయలు ఇచ్చిండా, హ్మ్. 2 లక్షలు తెచ్చుకోమని 2 లక్షలు ఏ కన్నా చేయడా. హ్మ్. ఆ? ఇప్పుడు మంచి అప్పుడు కేసీఆర్ అన్న మంచిగా రైతు బంధు హ్మ్. పంటకి వేసేది, హ్మ్. అవి కూడా లేవే. హ్మ్. ఇప్పుడు 2 పంటలు కోస్తుంది, హ్మ్. అవి కూడా సున్నే. రైతు బంధు. ఆయన 5,000 వేసిగా, హ్మ్. నేను 7,500 వేస్తాను మనగాడు. హ్మ్. ఆ 7,500 లేవు, అయ్యి 5,000 వేసినా అయిపో. హ్మ్. ఆ 5,000 లేవు, ఈ 7,500 హ్మ్. వేయలేవు. హ్మ్. ఎందుకు ఇప్పుడు రైతులు? నాకు 12 ఎకరాలు ఉంది, హ్మ్. మంచిగా 60,000 అట్లా పడేది. ఆ! ఇప్పుడు అయ్యో! 2 కార్లు సున్నా, చాలా ఇబ్బంది అవుతుంది ఆ, అయితే. ఆ! సున్నా ఆ! వేయకనేపా. ఆ! ఏం చేస్తాం. హ్మ్. మరి మోసం చేసినట్టేనా రైతులని? అంతా మోసం చేసిన పోరగాళ్ళకు ఉద్యోగం వాడు. హ్మ్. ఎవ్వనికైనా ఏ ఊళ్ళో ఒక్కనికైనా చూపిద్దాంపా, హ్మ్. ఓనికైనా ఉద్యోగం ఇచ్చిండేమా. హ్మ్. ఈయన వచ్చినాక ఊళ్ళో ఓనికైనా ఉద్యోగం అయిందా. హ్మ్. నేను ఉద్యోగాలు చేస్తా, అది చేస్తా అని చదివిన పోరగాళ్ళకు, హ్మ్. 10th పాస్ అయినోడికి అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పారు. పైసలు ఇస్తా అన్నాడు. 10th పైసలు పాస్ అయినోడికి, ఇంటర్ పాస్ పైసలు అయినోడికి. ఇస్తా అన్నాడు, ఇంటర్ పాస్ అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, హ్మ్. ఏం చేయలే ఆ! ఒక్కనికన్నా. ఆ! ఇక 4 రోజులు అయితే ఈయన వచ్చి కూడా ఏడాదికి దగ్గరకు వస్తాను వీడే. ఆ! ఆ? ఆ! ఏడాది దగ్గరకు వస్తాను వీడే. హ్మ్. నువ్వు వచ్చి ఎలుగు పెట్టింది ఏముంది. హ్మ్. ఆ? హ్మ్. ఇంకా 4 గంటల వరకు నువ్వు నువ్వు ఉంటావో ఊడుతావో ఇక. ఎందుకే? ఎందుకా, ఉండడంటావా? అందరికీ గిట్నే వస్తుంటే ఎవడు హ్మ్. ఈ పాపం పండే రోజు వస్తున్నాడు ఏమన్నట్టు, హ్మ్. అది వస్తుంది, దగ్గరకు వస్తుంది. పాపం మండుతుందంటావా? మరి హ్మ్. ఖచ్చితంగా హ్మ్. నువ్వు 100 మాటలు చెప్పినప్పుడు అందులో 50 అన్న నిజం చేసుకోవాలి. హ్మ్. 100 మాటలలో 10 మాటలు కూడా నిజం మరి చేయాలి. ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఏవి వస్తలేవానే? ఏం ఏం పథకం ఇచ్చిండు, 500 సిలిండర్ వస్తలేదా? ఏడొస్తుంది, ఆ! ఏది ఫ్రీ కరెంటు? ఫ్రీ కంటే బిల్లు కడుతూనే ఉన్నాం ఇంటికి, ఆ! ఇంటికి బిల్లు వస్తూనే ఉంది, బావికి బిల్లు వస్తూనే ఉంది. ఆ! ఏడ ఫ్రీ కంటే వచ్చింది. అంతేనా? ఆ? 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. అసలు 2,000కే చక్కగా వస్తలేవు, ఆ! ఆ గదే 2,000 వస్తువునికి వస్తున్నాయి. అంతే. ఆ, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు. తులం బంగారం లేదు, ఆ 1,00,000 రూపాయలు అది కూడా లేదు. అది కూడా లేదు. ఆ! రైతు బంధువు లేదు. లేదు, రుణమాఫీ చేయలేదు. ఏం లేదు. ఆ! ఆయన వచ్చినాక చేసిందే లేదు. ఆ! ఎవరికో ఊళ్ళో ఒక 10 మందికి అయినట్టే అయ్యా. ఇందిరమ్మ గా ఇల్లు కట్టిస్తా రుణమాఫీ అంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఇంకే ఇల్లు లేవు కానీ హ్మ్. ఊళ్ళో కొద్దిగా ఒక 10% అయినాయి. హ్మ్. ఓ 2,00,000, 1,00,000, హ్మ్. 2,00,000 అనుకో, 1,70,000, 80,000 హ్మ్. ఎవరు కాలే. ఓ హ్మ్. 10, 20 మందికి అయినాయి ఊళ్ళో. హ్మ్. అంతే, 100 మంది ఉంటే ఓ 10, 20 మందికి అయినాయి. అంతే మిగతా మందికి కాలేదు. ఎవ్వరు కాలే, ఇక అందరు ఇక చూసిరు. మళ్ళీ ఏమైంది, 5,00,000 లోన్ ఉంటే హ్మ్. మీరు 3,00,000 కట్టుకోర్రి, హ్మ్. 2,00,000 నేను మాఫీ చేస్తా అన్నాడు. హ్మ్. ఈడ బాగి తీసుకుపోయినా హ్మ్. 3,00,000 కట్టినా, మా హ్మ్. పొరగాళ్ళ పేరు మీద, నా పేరు మీద 5,00,000 లోన్ ఉంది, ఆ! నా 12 ఎకరాల భూమి మీద. ఆ! 5,00,000 లోన్ ఉంటే 3,00,000 రూపాయలు మళ్ళీ మీ దగ్గర తీసుకుపోయి హ్మ్. 3,00,000 కట్టినా. హ్మ్. 1,95,000 మా భార్య పేరు మీద లోను అట్టనే ఉంచిన. హ్మ్. ఇప్పుడు 4 నెలలు అవుతుంది అవి కట్టి. మాఫీ కావాలి కదా మరి? 4 నెలలు నువ్వు కట్ట అన్నాడు, హ్మ్. కట్టి వచ్చి 4 నెలలు అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఆడ ఆ పైసలు తెచ్చి ఆడ మిత్తి, హ్మ్. ఈయన మాఫీ చేసింది లేదు. హ్మ్. ఇక ఎట్టాని తిట్టాలి, ఎంత కోపం వస్తుంది. హ్మ్. కోపం ఎంత వస్తుంది చెప్పు. హ్మ్. నువ్వు కట్టకుంటే ఇప్పుడు కట్టకుర్రి అయ్యా, హ్మ్. నేను పలానా టైం ఇస్తా, ఆ టైం నాడు కట్టుర్రి, ఆ టైం నాడు నేను మాఫీ చేస్తా అని చెప్పాలిగా. హ్మ్. త్వరగా ఆడిగో ఏడియో మేడం కాడికి, ఎంఆర్ఓ మేడం కాడికి వర్రి, హ్మ్. వాళ్ళు చెప్తారు, లిస్టు చూసి ఫోటో తీయించుకుంటుంది, ఆమె చెప్పినట్టు చేయర్రి. బ్యాంక్ కాడికి పోయి కట్టి రాపురు, ఆ మేనేజర్ కాడికి పోతే మీ ఇష్టం అయ్యా, హ్మ్. కడితే కట్టురు, లేకపోతే లేదండు. హ్మ్. కడతోళ్ళు సగం మంది కట్టి వచ్చినాం. హ్మ్.
మనిషి 2 లక్షలు 3 లక్షలు కట్టి వచ్చినాం. ఆ 1,00,000 2 లక్షలకు 10,000 5,000 లోపల ఉంచుకోమాడు. గంతే ఉంచినాం. అయినా కావట్లేదు. అయినా కానీ చేయలే. మరి నిండా ముంచినట్టే గాని. నిండా ముంచినట్టే. ఇప్పుడు అట్ట 3 లక్షలు బాకీ అది మిర్చి పడుతుండే. ఇది కట్టకపోతుంది. ఈ వడ్ల పైసలు వస్తాయేమంటే అది లేదా ఇది లేదా ఏది లేదా. అదనంగా అదే లోను అట్నే ఉన్నా అయిపోగా. నాకు 3 లక్షలు మిత్తి అన్న తప్పుగా. అప్పు కాకపోవు. ఇప్పుడు 3 లక్షలకు నెలకు 6,000 మిత్తి పడుతుండే. ఎట్టెలా తీసుడు మొత్తుకుడు చేసుకుడు కదా. మందుల షాపు అది ఇది ఉద్దర సద్దర చేస్తూనే ఉన్నాం. ఇక చేస్తే చేసి చేయకపోతే మా భూమి మా దగ్గర ఉన్నాయి. మా బుక్కులు అలానే ఉన్నాయి. ఇంకా బుక్ తీసుకోపోతా అంటే మళ్ళీ నువ్వు బాగ్యాటి బుక్ తెచ్చుకున్నావు లోన్ లేదా అంటాడేమో మాపి కాదంటాడేమో. ఆ గొల్లాడికి మొత్తం కట్టినా రసీదు తీసుకున్నా. ఇక బుక్కులు అలానే ఉన్నాయి. నా భూమి బుక్కులు బ్యాంకుల్లో ఉన్నాయి. ఇంత ఇబ్బందులు అయితే ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకుంటలేడా? ఏం పట్టించుకుంటాడో ఏం మనిషి వాడు. మనిషిగా అన్నట్టు ఎంతమంది పట్టణాల్లో ఇల్లు కుడుతా ఆడోళ్ళు ఎన్ని కూతలు. మరి ఇన్నేళ్ళ సంది లేని అమ్మినోడు ఓడు ఆ ఇల్లు జాగా కొన్నోడు ఓడు ఆనికి ఎట్ట పాస్ పట్ట చేసినావు. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చేది ఎక్కడిది. మరి ఫస్ట్ పట్ట చేసిన ఓడో పేద సాగు నాసంటు బాకో సాగో తెచ్చి దగ్గర కొంచెం ఆడెక్కడ ఆగం కావాలి. ప్రజాపాలన అయినా ఏదో ముందు చెప్పాలి. ఆయనకి 6 నెలలు టైం ఇవ్వాలి. కూరగాడు ఇంట్లో సమానం ఇంట్లోనే ఉన్నా కూడా గుబ్బ 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 కొడుతుంది. ఆడు ఎక్కడ ఆగం కావాలి. ఆడు రూపాయి కూడబెట్టుకొని కన్నా కష్టం పడితేనే ఇల్లు అవుతుంది. ఊరికి అవుతుందా? అన్యాయంగా కొన్ని ఇండ్లు ఆగం చేస్తున్నాయి. ఇక గాసోటి దోపిడి ఉంది. ఆయన దోపిడి ఎవడు మరి మరి కాసు కరెక్ట్ పని చెయ్యి. నీ చేతన అయితేనే చెయ్యి. చేత కాకుండా సపడే కూకో. చేతగాని బరువు ఇంత ఎత్తుకుంటా అని చెప్పేది ఎందుకు? అలా సగమన్నా ప్రజలకు చేయాలి. సగమన్నా చేయాలి. సగం లేదా శాంతి లేదా ఏది లేదు. ఏది లేదు. ఏం చెప్తావు మరి సంవత్సరం పాలన కాంగ్రెస్ పాలన? ఏముంది చెప్ప ఈడు వద్దే వద్దుగా. ఈడు వద్దే వద్దు. ఈ కాంగ్రెస్ వద్దు ఈడొద్దు. రేవంత్ రెడ్డి వద్దా? వద్దు వద్దు. రైతులందరూ అదే అనుకుంటారు. అందరూ అంతే. మెట్టు కృష్ణారెడ్డి మాది లింగరాజుపల్లి. ఎట్లుంది వ్యవసాయం చేస్తాను? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు? నాకు 4 ఎకరాలన్నర ఉంది. 4 ఎకరాల. రైతు బంధు ఈ రుణమాఫీ అవుతున్నాయా? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 2 లేవు. ఎట్లా మరి లేకపోతే? ఎట్లా అంటే మేము చేస్తాం. ఆయన చెప్పేది మాటలు ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్తాడు? అందరు 2 లక్షలు తెచ్చుకొని దబ్బున మాఫీ చేస్తా అని చెప్పిండు. గెలవంగానే 9 తారీఖే అట్లాడితే ఆ డిసెంబర్ పోయింది. ఈ డిసెంబర్కి వచ్చింది. ఇంతవరకు రుణమాఫీ కాలే ఏం కాలే. నాకు 4 ఎకరాలన్నర భూమి ఉంది. రేషన్ కార్డు ఉంది. 2,60,000 నుండి ఇద్దరి పేరు మీద. నా భార్య పేరు మీద 2 ఎకరాలు, నా పేరు మీద 2 ఎకరాల చిల్లర ఉంటుంది. మొత్తం కలిసి 4 ఎకరాల 20 గుంటలు ఉంటుంది మొత్తం కలిసి. ఆమె పేరు మీద నా పేరు మీద. అయితే మీద 60,000 కట్టు అంటే 60,000 కూడా కట్టాం. ఇంతవరకు ఏది లేదు. రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డి ఆయన ఎవరిని చేసాడు? ఆయన 18,000 కోట్లు చేసినాడు. 18,000 కోట్లు ఎక్కడ యాన్స్ సరిపోయినాయి. సగం మంది కూడా వాళ్ళే. సగం మంది కూడా రాలే. సగం మంది కూడా రాలే. రుణమాఫీ అయినాయా? సగం మంది కూడా కాలే. మరి చేసినామంటారు రేవంత్ రెడ్డి. ఆ భోగ మాటలకు ఎన్ని వచ్చి అన్ని గెలిచే ముందర అన్ని అబద్ధాల కోరు పుండకోరు మాటలు చెప్పి గెలిచిండు. ఆ గెలిచినాక ఎక్కడి నుంచి పెట్టాలి ఏమనంటే మేము చేసుకున్నామని కాంగ్రెస్ వాళ్ళకి గొప్పలు తప్ప ఏం లేదు. గొప్పలే అన్ని దొంగ మాటలు గెలిచిరు. దొంగలు ఎక్కువ ఉన్నారు అంతేగాని ఆ గెలిచి చేసింది లేదా ఆయన ఏం చేసేదేం లేదు. ఇంకేం చెప్తావు మరి రేవంత్ రెడ్డి పాలన పైన? ఆయన పాలన మీద ఇక మళ్ళీసారి మస్తుగా గెలుస్తాడు. ఫుల్ మెజారిటీ గెలుస్తాడు. ఎట్లా ఆయన ఏమిటితోనే చెప్పులతోనే కొడతారు కోసం జనాలు. ఎందుక ఆయన చేసిన మాటలని అన్ని వాగ్దానాలు చేయమని ఆడోళ్ళు కొట్టుకునేందుకు. ఆ బస్సు ఫ్రీ ఎందుకే? ఓ పథకాలు అన్ని పెట్టిండు. ఒక్కటి రాలేదు చక్కగా. ఆ పనికి మంది ఆయన కోటీశ్వరుడికి ఆపోసాలి. ఇప్పుడు మా వెళ్ళాము కానీ గెలిచినాక సంపాదించుకొని. 500 బోనస్ ఇస్తున్నానే. ఇక బోనస్ మాట నేను సన్నొడ్డు పెట్టలే. ఇక నేను బోనస్ అనేది నేను చెప్పలేను. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం? ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇక అది మనకు తెలియదు. మన పెళ్లి చేసిన వాళ్ళకు ఇక వాళ్ళకి ఎరుకుండాలి కానీ మనకు రైతులు ఏమనుకుంటారు? ఈ ఒక్కసారి వచ్చిండు మరోసారి అయితే పత్త లేకుండా పోతాడని అనుకుంటారు అంతే. మరి లేకపోతే ఇంకా ఆయన మళ్ళీ గెలుస్తాడు. ప్రజాపాలన విజయోత్సవాలు అంటుండగా రేవంత్ రెడ్డి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ సంపూర్ణంగా వాళ్ళ ఇష్టం ఉన్నాడు చేసుకుంటారు. ఎవరికి విజయోత్సవం నాయసం ఉంటుంది.
వాళ్ళు గెలుచుకురు వాళ్ళ పబ్బం వాళ్ళు కలుపుకుంటారు అంతే. ప్రజలే సంబరాలు చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రజలు ఏమిట్లో సంబరాలు చేసుకుంటారు? ఉమ్. రుణమాఫీ అయిందని ఉమ్. సగం మందికి అని అయిందా? మరి సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి పాలన, ఏం చెప్తావు మరి సంవత్సరం పాలన ఆయన సంవత్సరం పాలన సంపాదించుకోవడానికే సరిపోతుంది తప్ప ఎవరికి ఏం చేసింది ఆయన. మొత్తం రుణమాఫీ చేసినామని అంటారు. ఇప్పుడు మా ఊర్లో దాదాపు బొచ్చడి మంది ఎవరన్నా మందని నువ్వు ఒక సగం మందికి కావచ్చు, సగం మందికి కాలే. మరి అందరికి చేసిన ఎట్లా అంటారు రేవంత్ రెడ్డి? అయితే నువ్వు అబద్ధం చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న అబద్ధం చెప్పాలి. ఇప్పుడు నాది బ్యాంకులో అది ఉంది, ఇప్పుడు యూనియన్ బ్యాంకులు ఉంది, అక్కడికి పోదాం. ఇప్పుడు నాకు అయింది కానీ అయితే అలా కానొస్తుంది కదా. ఇప్పుడు ఇతను ఈయన కూడా మా తమ్ముడే, ఈయనకు కూడా అయింది కానీ కానొస్తుందిగా, చూద్దాంపా. అయితే రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నా? పక్కా అబద్ధాలే, అబద్ధం కాకపోతే నిజమా ఇది? ఇప్పుడు పడ్డాక బల్లె, ఇప్పుడు తిన్నాక తినలే అంటే ఆడ ఎంత దరిద్ర తిన్నాక తినలే అని. ఇప్పుడు తిననోడే అంటే నా పక్కింటి నా ముందలోనికి పడే కొనుకేం పడాయా, ఏం చేయాలి నేను? బాధ ఉంటుందా పాపం, ఒకరికి వచ్చి ఓనికి వచ్చే ఓని రాకపోయా. మొన్న వచ్చినోనికే మళ్ళీ వచ్చే, నాకు మొన్న కాదా మళ్ళీ ఇప్పుడు కాదా, 2 సార్లు కాదా, బాధ అనిపిస్తుంది కాదా? ఏమంటారు మరి ఆఫీస్ దగ్గర పోతే, అధికారుల దగ్గర పోతే? ఏ పోతా అని పోతే మాదే ఉంది, పై అధికారులు చెప్పారు అడ కట్టుకోమని. మీరు మీద ఉన్నాయి కట్టుకోరే వాళ్ళు అన్నారు. వాళ్ళ టీవీలలో కూడా చెప్పే కదా, మీరు 2 లక్షల మీద ఉన్నాయి కట్టుకోని 90 సార్లు. ఆయన రేవంత్ రెడ్డి చెప్పే, మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు చెప్పే, ఆయన మళ్ళీ ఇంకో ఆయన పేరు ఉండేగా మన ఖమ్మం బట్టి విక్రమార్క కాగా, మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పే మీద ఉన్నాయి కట్టుకోరు, అయితేనే ఉంది రుణమాఫీ అని. ఆ మీద ఉన్నాయి కట్టినాం, అవి ఉన్నాయి ఎక్కరుండు 60,000 కట్టి వచ్చిన అప్పు తెచ్చి, దాటికి మిత్తి అవుతుందో దిక్కు. ఆ రైతు బంధు లెక్క, ఆ రైతు బంధు లేదా అసలు, ఆ రుణమాఫీ లేదా, 2 లేదా. 10,000 ఇస్తుండు కేసీఆర్, 15,000 ఇస్తాను ఈయన అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ 10,000 అన్న పడేది ఆఖరికి, కానీ 15,000 పత్తకే లేవు. కేసీఆర్ వాస్తవంగా రైతు బంధు బరాబర్ వేసిండు, టైంకి పడేది. ఇక రుణమాఫీలా ఆయన ఫస్ట్ గెలిచినప్పుడు 25,000 వేసుకుంటూ వచ్చిండు. సరే మిత్తో అసలు ఈ కొన్ని అన్న పడ్డాయి. ఇక మొన్నటిసారి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు సగం మందికే పడ్డాయి ఆయన వేసినాయి, ఇంకా సగం మందికి వాళ్ళే. అయితే అప్పుడే మొన్నటిసారి మొబనికైతే మాపైనాయో, మళ్ళీ ఆ సగం పడ్డోళ్ళకే మళ్ళీ ఈ సగం పడ్డాయి, అంతేగాని ఇంకోని మళ్ళీ వాళ్ళే ఇంకోనికి కాలే. మరి ఎందుకు ఇట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఎందుకు ఇట్లా చేస్తున్నాయంటే ఇక మళ్ళీసారి ఇక రానో వచ్చిన అబద్ధాలు చెప్పి ఇక మళ్ళీసారి వస్తున్నావు రానో, ఇక ఉన్న కాడికి చదువుకుందామని ఆయన అనుకుంటు, అంతే, ఏం లేదు. మరి ఇక అంతే, ఏముంది మరి. ఈసారి అన్నమాట ప్రకారంగా సరే నెల ఎనుకో ముందో చేస్తేనేమో వస్తాడు, ఇక చేయకపోతే మాత్రం ఇక సున్నే ఆయన పని. కాంగ్రెస్ పార్టీ రాదంట? రాదు, పక్క రాదు. ఇక ఓట్లు కూడా వేయరు.